మొత్తం దేనికి? 9 గంటలు 9 చేశారండి. గంటలు. నిన్న మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 7 వరకు పులివెందుల్లో డిఎస్పీ ఆఫీసులో హ్మ్. సజ్జల భార్గవరెడ్డిని దాదాపు 70 ప్రశ్నలు అడిగారు. అయితే ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి 70 ప్రశ్నల్లో కూడా వాళ్ళకి సాటిస్ఫై కాల. మళ్ళీ ఈరోజు ఇప్పుడు 2 గంటల నుంచి మళ్ళీ విచారణ ఉంది. అంటే సజ్జల భార్గవరెడ్డిని కొంతకాలంగా అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రెండోది తెలుగుదేశంలో కూడా ఒక విమర్శ వస్తుంది. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కదా ఇంపార్టెంట్, నెంబర్ 2 కదా ఆయన మొత్తం వైసీపీలో. అతన్ని ఎందుకు ఇప్పటివరకు మీరు అరెస్ట్ చేయలేదు? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మేనేజ్ చేసుకున్నాడా అంటే కొంతమందిని వైసీపీలో టచ్ చేయట్లేదు. రోజాని కానీ లేకపోతే కొడాలి నాని కానీ వీళ్ళందరినీ టచ్ చేయట్లేదు. అంటే ఎందుకు వాళ్ళని టచ్ చేయట్లేదు అన్న విమర్శలు తెలుగుదేశంలో తెలుగుదేశంలో కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ మీద అప్పుడప్పుడు కేసులని మీడియా హడావిడి చేస్తుంది. రోజాని కూడా ఆ మధ్య ఆడదాం ఆంధ్ర ఇవన్నీ హడావిడి చేశారు, తర్వాత వెళ్ళలేదు. అట్లాగే కొడాలి నానికి అప్పుడేమో హార్ట్ ప్రాబ్లం కాబట్టి తాకలేదు అన్నారు. మరి ఇప్పుడు అది అయిపోయి కూడా 1 year అవుతుంది, ఇప్పటివరకు ఆయన ఏమి జోలికి వెళ్ళలేదు. వీళ్ళది ఫస్ట్ రౌండ్ కూడా లేదు కదా, అందుకోసం. సో ఈ నేపథ్యంలో సజ్జల భార్గవరెడ్డిని నన్ను ప్రశ్నించారు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. పైగా ఈరోజు కూడా ప్రశ్నించబోతున్నారు. కేసు ఏంటంటే యాక్చువల్గా సజ్జల భార్గవరెడ్డి ఇంతకుముందు వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఉన్నప్పుడు వర్ర రవీందర్ రెడ్డి ఇటు షర్మిల మీద విజయమ్మ మీద పోస్టులు దారుణంగా పెట్టడం, అటు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు వాళ్ళ ఇంట్లో స్త్రీల మీద దారుణంగా పెట్టడం, వర్ర రవీంద్ర రెడ్డిని తీసుకెళ్లారు, కొట్టారని కూడా వార్తలు వచ్చాయి. ఆయన్ని జైల్లో కూడా పెట్టారు, జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే వర్ర రవీంద్ర రెడ్డి A1గా ఉన్నాడు, సజ్జల భార్గవరెడ్డి A2గా ఉన్నాడు ఈ కేసులో. సో ఆల్రెడీ వర్రని అరెస్ట్ చేశారు. ఇతనేమో సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు భార్గవరెడ్డి. సో ఇతను ప్రజెంట్ అయితే వాళ్ళు విచారించమని కోర్టులు చెప్పాయి కాబట్టి విచారిస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అసలు ఈమె ఒక ఆరోపణ చేసింది. ఎవరు? షర్మిల వచ్చి మొన్న ఆరోపణ చేసింది, నా మీద అతి దారుణంగా చేస్తున్నారు, దీని వెనక జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరే చేయిస్తున్నారు, వీళ్ళిద్దరే చెప్పి మరీ చేయిస్తున్నారని. సో ఈ యాంగిల్లో ఇప్పుడు భార్గవరెడ్డిని అడుగుతున్నారు. అంటే మీరు ఈ విజయమ్మ లేకపోతే షర్మిల మీద వైసీపీ పోస్టులు పెట్టింది, దాన్ని మీరే పెట్టారని మా అనుమానం. మిమ్మల్ని పెట్టమని చెప్పింది ఎవరు? అంటే జగన్ పెట్టమన్నాడా, లేకపోతే మీ నాన్న రామకృష్ణారెడ్డి పెట్టమన్నాడా, ఎవరు పెట్టమన్నారు అనేది ప్రధానంగా మాట్లాడడం. అట్లాగే వర్ర రవీందర్ రెడ్డి ఐడి కూడా మీరే వాడుతున్నారంట కదా, ఆయన పేరుతో కూడా మీరే పెట్టారంట కదా అనేది కూడా అంటే కొన్ని ఐడీల పేర్లతో మీరే పెడుతున్నారు పోస్టులు అనేది అనుమానంతో వీళ్ళు అడిగారు. అయితే ఆయన భార్గవరెడ్డి అన్నిటికీ నాకు తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను ఇలాగ చెప్తున్నాడు. అట్లాగే టెక్నికల్గా కొంత వర్ర రవీందర్ రెడ్డి వాంగ్మూలాలు ఇచ్చాడు కాబట్టి వాటిని ఈయన ముందు పెట్టి ఆ వాంగ్మూలాలు ఈయనకి చూపించి, సో ఈ వాంగ్మూలాలు బట్టి నువ్వేంటి అనేది అడుగుతున్నాను. మామూలుగా ఏంటంటే కాన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేషన్ అంటారు. అంటే మామూలుగా ఇద్దరు ముద్దాయిల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆల్రెడీ ఒక ముద్దాయిని ఈ ముద్దాయిని విడివిడిగా చేస్తారు. విడివిడిగా చేసినాక ఇద్దరిని కూర్చోబెట్టి అడుగుతారు. సో అంటే ఆ ముద్దాయి ఏం చెప్పాడు, ఇతను ఏం చెప్పాడు, అక్కడ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. నేను అలాగా అనలేదు, అదొక మెథడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడేమో అట్లా డైరెక్ట్గా కాన్ఫ్రంటేషన్ కాకుండా ఆల్రెడీ వర్ర రవీందర్ రెడ్డి వాంగ్మూలాన్ని తీసుకొచ్చి ఈయన ముందు పెట్టి ఈయన్ని వాళ్ళు గ్రిల్ చేయడం అనేది జరిగింది. అయితే ఇతను కూడా నాలెడ్జబులే, అతను అమెరికాలో అక్కడ చదువుకొని వచ్చాడు కాబట్టి అతను, రెండోది గవర్నమెంట్లో అంతా పనిచేశాడు, పోలీసులు వీళ్ళంతా, అతనికి కూడా ఐడియా ఉంది.